హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా ఎగ్ కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి. ఎగ్ కర్రీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీనికి స్పెషాలిటీ ఏంటంటే వెజ్ బిర్యానీస్ లో కన్నా, బగారా రైస్ లో కన్నా, వైట్ రైస్ లో కన్నా, దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్. ఒక్కసారి అయితే నేను ఎలా చేస్తానో ఎగ్ కర్రీ అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి అలా వేగుతున్నప్పుడు దాంట్లో హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను. ఈ రెసిపీలో తాలింపు దినుసులు మొత్తం ఏం వేయవసరం లేదండి. జస్ట్ జీలకర్ర ఫ్లేవర్ తోనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రెసిపీకి. జీలకర్ర కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు అయితే కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక 3 ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నానండి. ఈ రెసిపీకి ఉల్లిపాయ ముక్కలు అనేవి సన్నగానే ఉండాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి కర్రీకి మంచి గ్రేవీ వస్తుందండి. ఉల్లిపాయలతో పాటు ఒక 3 పచ్చిమిర్చి అనేవి చిలుకలుగా కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవడం కుదరదు అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో లైట్ గా ఒక బ్లెండ్ అయినా ఇవ్వండి. కొంచెం పలుకుగా కూడా గ్రైండ్ అవుతుంది కదా మిక్సీ జార్లో, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గటానికి ఒక హాఫ్ స్పూన్ అంత కల్లుప్పు, హాఫ్ స్పూన్ అంత అయితే పసుపు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడన్నా ఉల్లిపాయలు అనేవి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఉల్లిపాయ నుంచి మాడిన ఫ్లేవర్ లాగా కాకుండా మనం అదే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం అక్కడక్కడ మాడుతుంది కదా ఉల్లిపాయ అనేది, ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఉల్లిపాయల నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి పైకి లైట్ గా ఆయిల్ వచ్చింది చూసారా అండి. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేసుకోకూడదండి రెసిపీలోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది జస్ట్ లైట్ గా ఫ్లేవర్ కోసమే వేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఉల్లిపాయ అనేది బంగారు రంగు వచ్చేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మగ్గించుకుందాం. ఇప్పుడు చూసారండి ఉల్లిపాయ అనేది మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు కూడా వేసుకోవాలి. మీరు టమాటాలు 2 తీసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఉల్లిపాయలు అనేవి 3 తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెసిపీకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువ ఉండాలి. ఇలా బాగా పండిని వేసుకోవడం వల్ల కూరకి మంచి గుజ్జుదనం వస్తుందండి, మంచి కలర్ కూడా వస్తుందండి కర్రీకి ఇలా టమాటా పండిని వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే టమాటా ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఒక 50% మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి టమాటా అనేది. ఇప్పుడైతే ఒక్కసారి గంటతో పాటు ఇలా స్మాష్ చేసుకున్నట్టు స్మాష్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే కర్రీ అనేది ఎక్కడ తొలకలు లేకుండా గుజ్జు గుజ్జుగా గ్రేవీగా వస్తుంది కర్రీ అనేది. ఒకసారి అలా స్మాష్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఇంకొక 2 మినిట్స్. ఇప్పుడు చూసారండి టమాటా అనేది ఇలా అయితే గుజ్జు గుజ్జుగా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసి దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నానండి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్, జీరా పౌడర్ అనేది మనం ఏ కర్రీస్ లో వేసుకున్నా కూడా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి, అందుకే మనం వేసేది. ఇప్పుడేమో ఒక 1.5 స్పూన్ ఏమో కారం కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి మీరు తినే ఘాటుకు తగ్గట్టు. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఏమో ఇక్కడ చికెన్ మసాలా వేసుకున్నానండి. చికెన్ మసాలా లేని వాళ్ళు గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ మసాలా వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడైతే ఈ పౌడర్స్ అన్ని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుందాం. అస్సలు మాడిపోకూడదండి ఈ పౌడర్స్ అనేది. జస్ట్ అలా మిక్స్ చేసేసి వాటర్ పోసేసుకోవాలి ఫాస్ట్ గా. చూసారా ఇలా ఉండాలి. వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదండి. ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా కర్రీ అనేది, ఆ కర్రీ లైట్ గా కొంచెం మునిగే అంతా వేసుకోవాలి. నాకైతే 1.5 గ్లాసెస్ అయితే వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి. ఇక్కడ మెజర్మెంట్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. చూసారా ఇలా మునగాలి అంతే. ఎక్కువ వాటర్ పోసుకుంటే కూడా మళ్ళీ మనకి పులుసు లాగా అయిపోతుందండి, కర్రీ లాగా రాదు. అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ అనేది వేడిపడిద్దామండి. అలా వేడిపడిన తర్వాత దాంట్లో చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ అయితే వేసుకున్నాను. మీకు నచ్చకపోతే చింతపండు జ్యూస్ అనేది స్కిప్ చేయొచ్చండి. బట్ నేను ఎందుకు వేస్తానంటే మనకి ఉల్లిపాయ అనేది కొంచెం తీపితనం ఉంటుంది కదండి, ఆ తీపితనం బ్యాలెన్స్ చేయడానికి అయితే ఇక్కడ లైట్ గా కొంచెం చింతపండు పులుసు వేసుకున్నాను. ఎక్కువ కాదండి, జస్ట్ లైట్ గా ఫ్లేవర్ కోసమే. చింతపండు పులుసు వేసిన తర్వాత దాంట్లో 2 ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి. ఎగ్స్ అనేవి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అప్పుడు ఏంటంటే లోపల వరకు ఉప్పు కారాలు మసాలాలు వెళ్ళి తినేటప్పుడు గుడ్డు అనేది చప్పగా లేకుండా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైట్ గా కొంచెం ఉప్పు కారం వేసి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అండి ఎగ్ అనేది. ఎగ్ కొంచెం అలా ఉడికిన తర్వాత ఈ కూరలో లైట్ గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ గుప్పెడు కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. కొంచెం అలా మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి పైకి ఇలా లైట్ గా ఆయిల్ వచ్చేసింది కదా. ఇలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు కారం కొంచెం లైట్ గా తగ్గిందండి. ఈ కర్రీకి కొంచెం ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే రుచి బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ అంత కల్లుప్పు, ఒక హాఫ్ స్పూన్ అంత అయితే కారం వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కూర అంతా దగ్గర పడే వరకు అయితే మగ్గించుకుందాం. మళ్ళీ కొంచెం కరెక్ట్ గా 5 మినిట్స్ కి మనకి
తీసి చూస్తే చూడండి కూర అంతా దగ్గర పడిపోయి బబుల్స్ గా వచ్చేసింది. ఇప్పుడు మనకి రెడీ టు ఈట్ అండి ఇంకా కర్రీ అనేది. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మీకు నచ్చినట్టయితే మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ నా స్టైల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చిన్న టిప్స్ తో ఈ కర్రీ చేసుకున్నట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా నేను చూపించినట్టయితే ఎగ్ కర్రీ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ like, share and subscribe.